థ్యాంక్ యూ సార్. సార్ ఇక్కడ మంత్రి గారు చెప్పినటువంటి వివరాలు చూస్తే అధ్యక్ష, సో 3 దఫాలుగా ఇక్కడ అకాల వర్షాల కారణంగా పంట నష్టం జరిగినట్టుగా ప్రభుత్వం సమాధానం చెప్తుంది సార్. సార్ దీంట్లో ఈ పంట నష్టం వివరాలకు సంబంధించినటువంటి అంశం చూస్తే సార్, ప్రభుత్వం మంజూరు చేసింది అనేటువంటి ఒక పాయింట్ని ఇందులో పెట్టింది సార్. ఒక దఫలో 122 కోట్ల 33 లక్షల 16,000, మరో దఫలో 109 కోట్ల 28 లక్షల 61,000 రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసిందని చెప్పింది సార్. సో ఈ అకాల వర్షాలు కురిసి దాదాపు 4-5 నెలలుగా వస్తూ ఉంది సార్. కొన్ని ఇంకొకసారి 3 నెలలుగా వస్తూ ఉంది సార్. నష్టం పరిహారం అనేటువంటి అంశానికి ఒక అర్థం ఉండాలి సార్. నష్టం జరిగిందంటే వెంటనే తక్షణమే ఆదుకోవడానికి ప్రభుత్వం చేసేటువంటి తక్షణ చర్యల్లో ఒక భాగం సార్. సో ఈ మంజూరు అంటే నిజంగా మంజూరైనటువంటి డబ్బు నష్టపోయినటువంటి రైతుల ఖాతాల్లో ఉన్నాయా, ఇప్పుడు పడ్డాయా, ఏ రోజు వేశారు, మంజూరుకి లేకపోతే ఖాతాల్లో జమ చేసింది అనుకున్నటువంటి తేడా ఏందో ఒకసారి మంత్రి గారు తెలియజేస్తే బాగుంటుంది సార్. ఇక రెండో అంశం ఏంటంటే సార్, ఆగస్టు 11వ తేదీ నుంచి సెప్టెంబర్ మొదటి వారంలో సంబంధించిన భారీ వర్షాలకు సంబంధించిన జిల్లా వారి పంట నష్ట వివరాలని చెప్పి ప్రభుత్వం చెప్పింది సార్. జనగామ జిల్లాలో 24 ఎకరాలు పంట నష్టం జరిగింది. కరీంనగర్ జిల్లాలో 1 ఎకరం పంట నష్టం జరిగింది సార్, ప్రభుత్వం చెప్పినటువంటి మాట. అలాగే నల్గొండ జిల్లాలో 10 ఎకరాలు నష్టపోయింది. రంగారెడ్డి జిల్లాలో 14 ఎకరాలు నష్టపోయింది సార్. అలాగే అక్టోబర్ 28-31 మధ్య జోగులాంబ గద్వాల జిల్లాలో 12 ఎకరాల పంట నష్టం జరిగిందని ప్రభుత్వం చెప్తా ఉంది సార్. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 7.75 ఎకరాలు నష్టం జరిగినట్టుగా చెప్తా ఉంది సార్. సార్ ఈ 1 ఎకరం కరీంనగర్ జిల్లాలో ఆ రైతు నష్టపోయిన 1 ఎకరం పేరేంది, ఆ రైతు పేరేంది, అసలు ఎట్లా తయారు చేసిరు ఈ నివేదిక? మనం అందరం చూసినాం, వర్షాలు పడి రైతాంగం అంతా అతలాకుతలం అయిపోయింది. గౌరవ ముఖ్యమంత్రి గారే హెలికాప్టర్లో పర్యటన చేసి పరిస్థితిని సమీక్షించిండ్రు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలోకి పోయారా ఈ అంచనాలు వేయడానికి? లేదు అనంటే ఆఫీసులలో రాసుకొచ్చినటువంటి లెక్కలు ఇవి. ఈ 2 అంశాలు తేలాలి సార్. ఇక అలాగే సార్ మూడో సార్, సెప్టెంబర్ 2025 11వ తేదీ నుంచి అక్టోబర్ 7వ తేదీ మధ్య అకాల వర్షాలు సంభవించినాయి సార్. తద్వారా 24,592 మంది రైతులు ఎఫెక్ట్ అయినారని చెప్పి చెప్తా ఉన్నారు సార్. సార్ దానికి ఇప్పటి వరకు అంటే ఇంకా డబ్బుల విషయంలో అంచనా వేశారు తప్ప కానీ దానికి ఎలాంటి కనీసం ఈ మంజూరు అనేటువంటి పదం కూడా కనిపించట్లేదు సార్ అక్కడ. మరి ఈ డబ్బులు కూడా వేస్తారా? ఇప్పటి వరకు ఈ 3 అకాల వర్షాలకి ఎంత నష్టపరిహారం ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేసింది, ఇంకా ఎంత జమ చేయాల్సి ఉంది, ఈ ఫీల్డ్ లెవెల్లో చేసినటువంటి సర్వేలో ఏ పారామీటర్స్ వాడారు, గ్రౌండ్ సర్వేనా లేకపోతే కాగితాలకే పరిమితమైందా, పొలాల్లోకి వెళ్ళి ఫీల్డ్ సర్వేలు చేయాల్సినటువంటి అవసరం ఉంది, అటువంటి విధానం ఏమైనా చేసిందా ఈ ప్రభుత్వం? సార్ ఇక పంట నష్టం విషయానికి వస్తే ఒక రైతుకు 5 ఎకరాలు ఉంటుంది సార్. అందులో 2 ఎకరాలు పోతుంది ఒక ఆయనకు, లేదంటే 1 ఎకరం పోతుంది, లేదంటే 3 ఎకరాలు, లేదంటే మొత్తం 5 ఎకరాలు పోతుంది. అలా 100% పంట లాస్ అయిన రైతుల సంఖ్య ఎంత, లేదంటే కొద్దిగా పాక్షికంగా నష్టపోయినటువంటి రైతుల సంఖ్య ఎంత, ఈ వివరాలని ప్రభుత్వం చెప్పాల్సి ఉండే సార్. ఇంక ఇందులో కనిపించడం లేదు. తదుపరి మంత్రి గారు ఆ వివరాలు చెప్తారని అనుకుంటా ఉన్నాను సార్. ఇక అలాగే సార్ ఇప్పుడు పంట నష్టపోతే 10,000 రూపాయలు పరిహారం అని చెప్తా ఉన్నాం సార్. ఒక ఎకరాకు 10,000 రూపాయలతోటి సార్, నేను పూర్తి స్థాయిలో 10,000 రూపాయలతోటి ఆ ఎకరం మళ్ళీ బాగుపడుతుందని చెప్పడానికి కూడా లేదు సార్. కానీ రైతు విషయంలో మాత్రం కొంత ఎక్కువ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండే సార్. 10,000 రూపాయలతోని విత్తనాలు ఏం కొనుక్కుంటాడు, ఎరువులు ఏం కొనుక్కుంటాడు, ఒక 2 రోజులు ట్రాక్టర్ పెడితేనే ఆ 10,000 రూపాయలు ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి. సో మరి రైతుకు పెట్టుబడి కింద ఈ 10,000 రూపాయలు సరిపోతాయా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ఖర్చులు చేస్తూ ఉన్నాం సార్, మనం ఎన్నెన్నో ఖర్చులు చేస్తూ ఉన్నాం, రైతుల విషయంలో కొద్దిగా ఎక్కువ ఖర్చు చేయడం వల్ల వచ్చే నష్టం ఏం లేదు. రైతు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం 60% వ్యవసాయ ఆధారిత రాష్ట్రం సార్.
60% వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం రాజీ పడకుండా నిధులు ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఉంది సార్. సో మరి ఇప్పుడు ఎకరాకు ఎంత సరిపోతుంది సార్? ఎన్ని విత్తనాల విషయంలో పంట నష్టం జరిగినటువంటి రైతులకు ఏమైనా ప్రత్యేక సబ్సిడీలు ఇస్తా ఉన్నారా? లేదంటే ఎరువుల పంపిణీ విధానంలో ఏమైనా ప్రత్యేక చొరవ తీసుకుంటా ఉన్నారా? మరి ఆ రైతులు ఆగమైనటువంటి రైతులను ఆదుకోవడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఇక అలాగే సార్ ఇప్పుడు పంట నష్టపోయినటువంటి రైతుల జాబితా ఇచ్చారు సార్. దాదాపుగా 2,40,412 మంది రైతులు ఈ అకాల వర్షాల కారణంగా నష్టపోయినట్టుగా నివేదికలు చెప్తా ఉన్నాయి సార్. సార్ ఇందులో కౌలు రైతుల సంఖ్య ఏది సార్? కౌలు పట్టుకొని ఒకరి దగ్గర వ్యవసాయం చేసేటువంటి రైతు ఆయనకున్న 1 ఎకరం తీసుకుంటాడు, లేదంటే పక్కోలతో 3-4 ఎకరాలు తీసుకొని వ్యవసాయం చేసుకుంటాడు సార్. మరి ఇది నష్టపోతే సార్ కౌలు రైతుల లెక్క ఇందులో ఉందా? కౌలు రైతులకు నష్టపరిహారం చేరాలంటే ఎట్లా? మరి అసలు రైతుకు పోయి పట్టదారికి పోయి కౌలు రైతుకు దక్కకపోతే మళ్ళీ కౌలు రైతు పరిస్థితి ఏంది? కాబట్టి కౌలు రైతు విషయంలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనివ్వాలి సార్. వ్యవసాయ శాఖ మంత్రి గారు, గౌరవ మంత్రి గారు ఈ విషయంలో నాకు ప్రత్యేక సమాధానం చెప్తుందని అనుకుంటున్నాను సార్. ఇక సార్ మళ్ళీ నష్టపోయినటువంటి పంట విషయంలో ప్రభుత్వం ఇంకా ఇది క్వశ్చన్ అవర్ ఇది సార్. అదే సార్ ఇన్ని క్వశ్చన్లు సప్లిమెంటరీ వేస్తే ఎట్లా? ఇంకో ఆయన ఉన్నాడు సార్. ఇది రైతుల విషయం సార్, దయచేసి మీకు తెలియదు కాదు సార్, ఇది రైతులకు సంబంధించినటువంటి క్వశ్చన్ అవరే సార్. కాకపోతే ఏమంటున్నాను సార్, ఇందులో ప్రభుత్వం అడిగిన దాంట్లో సమాధానాలు లేనప్పుడు మరి నేను ఎవరిని అడగాలి సార్? తమరినే కాదు సార్. ప్లీజ్ సార్ కంప్లీట్ చేస్తా ఉన్నాను సార్. సార్ ఇంకా